పెళ్లికి ముందు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒకరికొకరి గురించి తెలియాల్సిన ఖచ్చితమైన 3 విషయాలు ఏంటి? మాధురి గారు, యాక్చువల్గా పెళ్లికి ముందు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. మీరు 3 విషయాలు అనగా నేను టాప్ 3 చెప్తాను. నా దృష్టిలో చాలా ఇంపార్టెంట్ విషయాలు అవి. పెళ్లికి ముందు ఎంత తెలుసుకుంటే, ఎంత అండర్స్టాండింగ్ చేసుకుంటే అంత బెటర్. తర్వాత సర్ప్రైజెస్ అనేది తగ్గుతాయి. సో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో అది చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారు. ఇప్పుడు యాజ్ అ రిలేషన్షిప్ కోచ్ గా ఎక్కడికి వెళ్ళే గొడవలన్నీ వీటి చుట్టే తిరుగుతుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడబోయే 3 కారణాలు అవే, వాటి చుట్టే తిరుగుతాయి. ఎలాంటి కాన్ఫ్లిక్ట్ అయినా, బ్రేకప్ రిలేటెడ్ కాన్ఫ్లిక్ట్స్ అయినా. మొట్టమొదటిదండి, ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళిద్దరిని ఒకరినొకరు ఇష్టపడడం ఎంత ఇంపార్టెంటో, ఓకే, వాళ్ళ వెనకాలన్న బ్యాగేజ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, వాళ్ళ బిలీఫ్స్ కావచ్చు, వాల్యూస్ కావచ్చు, వాటిని కూడా యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, అదేమవుతుందంటే పెళ్లికి ముందు దాన్ని అంటే ఈ విషయాన్ని పక్కన పెట్టేసి ఇగ్నోర్ చేస్తారు. ఏముందులే సర్దుకుంటాం, అడ్జస్ట్ అవుతాం, యాక్సెప్ట్ చేస్తామని ఒక వెళ్ళేసి తర్వాత అదొక పెద్ద సర్ప్రైజింగ్ అవుతుంది. ప్రతి నిత్యం వాటి చుట్టే అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ అండి, ఒక భార్య భర్త, వైఫ్ హస్బెండ్, వాళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకోవట్లేదు. వాళ్ళు దే ఆర్ ఆల్సో మ్యారీయింగ్ దేర్ బ్యాగేజెస్. వాళ్ళ వెనకాల ఉన్న అప్బ్రింగింగ్ కావచ్చు, వాళ్ళ చైల్డ్హుడ్ ట్రామా కావచ్చు, బ్యాగేజ్ కావచ్చు, వాళ్ళ కల్చరల్ వాల్యూస్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు, ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, సిబ్లింగ్స్ కావచ్చు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ బాగుంటుంది. పర్టికులర్ గా ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ పెళ్లి చేసుకుంటున్నారు, నాట్ ఓన్లీ దెమ్సెల్వ్స్, దే అటాచ్డ్ విత్ ద ఫ్యామిలీ అంటున్నారు. ఎగ్జాక్ట్లీ, ఫ్యామిలీ విత్ దే మ్యారీడ్ విత్ ఫ్యామిలీ. They are marrying their family beliefs and values. Of course, they are marrying with a couple only. Wife and husband, వాళ్ళు ఒకరినొకరు పెళ్లి చేసుకున్నా, they are also marrying their baggage. ఆ బ్యాగేజ్ అంటే వాళ్ళ బిలీఫ్స్, వాళ్ళ వాల్యూస్ కావచ్చు, వాళ్ళ అప్బ్రింగింగ్ కావచ్చు, లోటుపాట్లు కావచ్చు, ట్రెడిషన్స్ కావచ్చు, ఇద్దరు ఒకరి వైపున ఒకరు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పెళ్లి అప్పుడు అంతా బాగానే ఉంటుంది, రోజుగా ఉంటుంది. కానీ పెళ్లి తర్వాత రియల్ ఇష్యూస్, రియల్ ఛాలెంజెస్ బయటపడతాయి. ఇప్పుడు మ్యారేజెస్ లో ఎలా ఉంటుందంటే ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ ఫెయిత్ అండ్ ఇంటర్నేషనల్ మ్యారేజెస్ కూడా అవుతున్నాయి. అవి పక్కన పెట్టినా, ఇంటర్నేషనల్ పక్కన పెట్టినా, ఈవెన్ సేమ్ కాస్ట్ లో కూడా, ఫర్గెట్ అబౌట్ ఇంటర్ క్యాస్ట్, సేమ్ కాస్ట్ లో కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఒకటే అంటే ఒక పక్క డిస్ట్రిక్ట్ కావచ్చు, పక్క ఊరు కావచ్చు, ఇద్దరు ఫ్యామిలీస్ లో వాళ్ళ వాల్యూస్, వాళ్ళ అప్బ్రింగింగ్ వేరుగుంటాయండి. అంటే వాళ్ళది ఏంటంటే వాళ్ళ దినచర్యలు, కట్టుబాట్లు, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ ఏంటంటే పూజ చేసే విధానం, పండుగలు జరుపుకునే విధానం, ఫంక్షన్స్ అయ్యే విధానం, తర్వాత డే టు డే చిన్న చిన్న విషయాలను, పెద్ద పెద్ద విషయాలను వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా ట్రీట్ చేస్తారు, కల్చరల్ డిఫరెన్సెస్ అండి. అంటే వాళ్ళకి ఒక ఫ్యామిలీకి ఒకటి రైట్ అనిపించింది, వేరే ఫ్యామిలీకి అది రైట్ కాదు, రాంగ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ వాల్యూస్ వేరు, వీళ్ళ వాల్యూస్ వేరు. ఇక్కడ ఆ వాల్యూస్ ని మనం మార్చాలనే ఉద్దేశం కాదు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు అమ్మాయి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ని కూడా వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు ఎలాగున్నారు వాళ్ళని అలాగే యాక్సెప్ట్ చేసే మనసు ఉన్నప్పుడే ముందుకెళ్ళాలి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ అలాగే